ఒక నిర్ణయం మనిషి జీవితాన్ని స్వర్గానికి తీసుకెళ్తుంది లేదా నరకానికైనా తీసుకెళ్తుంది. మన జీవితంలో నిత్యం 2 విషయాలు గుర్తుపెట్టుకోవడం అవసరం. మీరు ఎంచుకోవాల్సినది ఒకటే. నేను ఈ పని చేయాలా లేదా ఆ పని చేయాలా? నేను ఈ విధంగా చేయాలా లేదా ఆ విధంగా చేయాలా? మీరు ఉదయం లేవాలంటే మీరు ఏ టైంని తీసుకుంటారు? ఏ టైంకి అలారం పెడతారు? 4 గంటలకా లేదా 4 గంటల 30 నిమిషాలకా? నిర్ణయం తీసుకోవడం అనేది ఒక గొప్ప కళ. ఈ వీడియో ఎండింగ్లో మీరు ఒకటి తెలుసుకుంటారు. జీవితంలో పెద్ద మార్పు రావాలంటే పెద్ద డెసిషన్ తీసుకోవడం ఎంత ముఖ్యమో అంతే ముఖ్యం చిన్న డెసిషన్ తీసుకోవడం కూడా. భగవద్గీతలో చెప్పబడింది ఏంటంటే ఉత్తమ నిర్ణయం తీసుకోవడం అనేది ఒక గొప్ప కళ. మీ పక్కన వాళ్ళు ఇంకా వేరే వాళ్ళు మిమ్మల్ని ఒక నిర్ణయం తీసుకోమంటారు. మీరు ఒక విజన్ లేకుండా నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది. వితౌట్ నోయింగ్ యువర్ సెల్ఫ్, వితౌట్ వర్కింగ్ ఆన్ యువర్ లైఫ్ అండ్ చాయిస్, మీరు ఒక కన్ఫ్యూజన్లో పడతారు. మీరు నిర్ణయం తీసుకోవాలన్నా మీ ఎక్స్పీరియన్స్ ఏంటి, మీ పాస్ట్ని గుర్తుకు తెచ్చుకోండి. మీరు ఏ విషయం మీద కాన్ఫిడెన్స్గా ఉన్నారు, ఏ విషయం మీద మీకు పట్టు ఉంది, ఇంకా మీ ఫ్యూచర్ని ఏ డైరెక్షన్లో తీసుకెళ్లాలని అనుకుంటున్నారు. చిన్న చిన్న డెసిషన్స్ ఒక గొప్ప ఇంపార్టెంట్ రోల్ని ప్లే చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, నేను రేపు పొద్దున 5 గంటలకు నిద్ర లేస్తానని ఒక చిన్న డెసిషన్ తీసుకున్నారు. నిర్ణయం తీసుకోవడం ఒక రిస్క్, కానీ ఇక్కడ చిన్న నిర్ణయం అది ఉదయం లేవడం. ఇక్కడ మీకు లాస్ ఏమీ లేదు, కానీ ఇది ఒక చిన్న డెసిషన్స్ కానీ మీ లైఫ్ని చేంజ్ చేస్తుంది. డెసిషన్ ఒక ఆలోచన. అదే మనం అది ఇలా చేయాలి, ఇది ఇలా చేయాలి అని. అది ఒక కమిట్మెంట్. దాని పట్ల మనం సిన్సియర్గా ఉండాలి, ఆనెస్టీగా ఉండాలి. ఒక నిర్ణయం తీసుకునే ముందు ఒకటి ఆలోచించండి. ఈ నిర్ణయం తీసుకోవడం వల్ల మీకు ఏం వస్తుంది? ఈ నిర్ణయం వల్ల మీకు వాల్యూ అనేది వస్తుందా? మీరు ఆ నిర్ణయం వల్ల హ్యాపీగా ఉన్నారా? ఎప్పటి వరకు అయితే ఒక డెసిషన్ మీద కాన్ఫిడెన్స్గా లేరో అప్పటి వరకు మీరు ఆ డెసిషన్ తీసుకోకండి.